కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి అని బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లుగా పాలన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. అనేక కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నదన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు, కష్టాలకు ఓర్చి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నదన్నారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయకుండా, కేంద్ర బడ్జెట్లో ఉపాధి కూలీలకు తగిన విధంగా నిధులు కేటాయించకుండా జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి సంవత్సరంలో 200 రోజులు పనులు కలిగించి రోజు కూలీ 700 రూపాయలు ఇవ్వాలని, పట్టణ ప్రాంతాలలో కూలీ ఉపాధి హామీ పనులను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్స్ సాధనకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు.